wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నిన్ను చంపడానికి తయారు చేసిన దివ్య ఖడ్గం అది. అది నీ మృత్యువు. నీవు దానిని తాకలేవు. అస్సి పరపరాభవ రోష పరీతుడవు దుర్జయుడు అపజయుడై నిదురించునే అసంభవం. అవశ్యము ఆ ఖడ్గము నాకు వశ్యము కావలను. దాని నాశనము నేను చూడవలను. ఆవేశంతో ఆలోచన మర్చిపోతున్నావు. ఆ ఖడ్గము నాశనము కావలనన్నా ఏమి చేయవలేనో నీకు తెలియదా? తెలుసు, అట్లే చేసేదా. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామండమేమిటి? ఆ భయంకరాకారుడెవడో పుట్టుకురావడం ఏమిటి? నోర్మేయండి. ఇన్నాళ్లకు వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకం దద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయించే. అవును, దీనికి పవర్ వచ్చింది. ఎలా వచ్చింది అబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ, చేంజరాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు వీరా తలమాసిన తలపాగాళ్ళని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడు ఎవడరా? అయినా ఈ అమరేష్ దోశగాడు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి తిని. నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్. ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా, అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. ఒకటి కాదు, 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. ఒకటి, నేను రావు బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్లో చిక్కడిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐఆమ్ రావు బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగాడు నక్కలాగా. ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది. వెనకమ్మాల చరిత్రలొద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో. నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును. నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినును. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఇడు కూడా లోకువైపోయాను. ఇదిగో అమరీష్ దోశ, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతా. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారే. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు. ఈ నక్క నాగభూషణం వ్యాసం చదువుతాను. ఇంకెంత అదో బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తిగాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు? అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే.
ఆ తుప్పు కత్తి రహస్యమేమిటో విప్పు. ఆ, అర్జెంటుగా ఆ తుప్పు కత్తి రహస్యం చెప్పు. నీ కొడుకు ఎవడో నీకు తెలిసిపోయాడా? స్వామి, తెలిసింది స్వామి, తెలిసింది. నిజంగా మీరెంత మహానుభావులు. ప్యాలెస్ లోకి అడుగు పెడుతూనే నా మనసులో ఏముందో గ్రహించారు. ఇప్పుడు నా కొడుకును నాకు తెలియచేసి నన్ను అనుగ్రహించారు. మీ మహిమ అంతా ఇంతా కాదు. అవును, నా మహిమ అంతా ఇంత కాదు. ఎంతో నువ్వే చూడు. స్వామి, ఏమిటి స్వామి ఇదంతా? సత్యం మాతా సత్యం, తల్లి సత్యం. రాజాకి నీవు తల్లి అనేది సత్యం. అతనికి తెలియడం నాకు అప్రియం. కనుక నీవు తల్లివనే సత్యం రాజాకి చెప్పకూడదు. ఎవరు నువ్వు? నా కొడుకు నేను తల్లినని ఎందుకు చెప్పకూడదు? యథాజ్ఞప్తం తదా కుర్యా. నీతో చెప్పు, నువ్వెవరు? ఎందుకు ఈ వేషంలో వచ్చావు? నన్ను ఎందుకు ఇంత భయపెడుతున్నావు? చెప్పు, నీకేం కావాలి? నీ కొడుకు ప్రాణం. రాక్షసుడా! బళ బళబళ, అది కూడా నీకు తెలిసిపోయిందా? అవును, నేను రాక్షసుడనే. చాలా పెద్ద పని మీద ఇచ్చటకు వచ్చి తిని విజయదశమి నాటితో నా పని ముగుస్తుంది. అంతవరకు నీవు నా చేతిలో మరొబొమ్మవి. చెప్పినట్టు చేసినచో నీకును నాకును రుణము తీరు. చెయ్యనిచో నీకును నీ కొడుకును రుణము తీరు. మీరు మాట్లాడుకునుడు, నేను వెళ్ళి కాఫీ అమృతమును కాల్చి తెచ్చిదను. నువ్వు ఎక్కడికి వచ్చావేంటమ్మా? తల్లి బిడ్డను వెతుక్కుంటూనే రావాలి కదా బాబు. ఏమిటమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? బాబు, నీకు చాలా విషయాలు చెప్పాలి. అసలు నువ్వు ప్యాలెస్కి ఎందుకు రావటం లేదు? నాకు దూరం అయిపోతావా? అలా జరిగితే నేను బతకలేదు. అమ్మా, ఏదో 2 రోజులు కనపడకపోతే అంత బాధపడతావేంటమ్మా? 2 రోజుల గురించి కాదురా, శాశ్వతంగా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని. ఈ తల్లి తప్పన నీకు అర్థం కాదు. ఈ ప్రపంచమే పేలి 2 ముక్కలైపోయినా నీ బిడ్డ నీకు దూరం కాడమ్మా. బాబుకు చెప్పాలి, నా బాబుకు చెప్పాలి. సొరంగంలో ఎన్నో మార్గాలున్నాయట. ఒక మార్గం నుంచి ఇంకో మార్గంలోకి మారుతూ ముందుకి వెళ్ళొచ్చు, వెనక్కి రావచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఏదో ఒక మార్గం గుండా మళ్ళీ ప్యాలెస్ లోకి రావాలని ఆ నక్కా నాగభూషణ్ గారు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు.
లేదురా, మనం ఆ దొంగ స్వామీజీ గారిని రహస్యంగా కలిసేసి ఆడి గురించి మనం ఏమనుకుంటున్నాడో చెప్పేసి మన గురించి ఆడేమనుకుంటున్నాడో తేల్చేసుకోవాలి ప్లీజ్. తేల్చేసుకో ఆడికి గాని తెక్కరేగిందంటే నక్క నాగభూషణం ఆమ్ ఫట్ అంటాడు. వెంటనే నీ కపాల వాడు రుద్రాక్ష బాల్లో ఫట్ పంచి ఇక్కడిపోతుంది. నాకు చావులేదు కానీ ఇవాళ నా చేతుల్లో దీనికి చావు మూడిద్రా. పైకి వెళ్దామని మెట్ల దగ్గరికి వెళ్ళినోడికి లిఫ్ట్ ఎదురైనట్టు 25 సంవత్సరాల నుంచి మకుటం ఉన్న మహారాజులా ఎలుగుతున్నోడిని ఇది వచ్చి నన్ను కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గడిచేసిందిరా. ఇప్పుడు దీన్ని చంపితే దీని శవాన్ని మనం పూర్తి చేయొచ్చు. డబ్బు కోసమే రారాజు ఇదంతా చేశాడు అని మట్టి ఆడి చేతికి అంటించేయచ్చు. తెలుగు వన్